కథానాయకుడిగా బాహుబలి పాత్రలో ప్రభాస్ ఫిక్స్. మరి ప్రతి నాయకుడు కూడా ఆ కటౌట్ కు తగినట్టు ఉండాలి కదా. అందుకోసం చిత్ర బృందం ఆ పాత్రకు సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసిందంట. పలువురు నటులను కూడా అనుకున్నారు. అందులో హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా కూడా ఉన్నారు. అప్పటికే ఆక్వామ్యాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో మంచి క్రేజ్ సొంతం తెచ్చుకున్నాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కు తగిన హైటు వెయిటు కలిగిన వ్యక్తుల్లో రానా కూడా ఒకరు. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి బాహుబలి కథ చెప్పారు. నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు అని రానా అడగ్గా జేసన్ మమోవా పేరును శోభు చెప్పడంతో ఆయన నవ్వేసి బల్లాల దేవుడు పాత్ర చేస్తానని అంగీకరించారు. ఇక కట్టప్పగా బాహుబలి నటుడు సంజయ్ దత్ను తీసుకోవాలని చిత్ర బృందం అయితే భావించింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ను సంప్రదించారు. మరి ఇదే విషయాన్ని గతంలో విజేంద్ర ప్రసాద్ కూడా తెలిపారు. ప్రభాస్ తో సినిమా చేయాలని, మంచి కథ కావాలని రాజమౌళి కోరారు. స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు. నా దగ్గర అలాంటి కథే లేదు. అప్పుడే కట్టప్ప పాత్ర పరిచయం చేశాను. భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు. అత్యుత్తమ ఖడ్గ వీరుడిగా పేరొందిన ఒక వృద్ధుడు యువకులను కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు.